బిహారీ వాజ్పేయి జీవితంలో ఒక్క పైసా లంచం తీసుకోకుండా ఏ ఇల్లు అయితే తన తల్లిదండ్రులు ఇచ్చి పెట్టారో అదే ఇంటిలో ఉండి భారత రత్న అవార్డు తీసుకొని భారతీయ జనతా పార్టీని స్థాపించిన మహానుభావుడు ఆయన. అటువంటి వాళ్ళు కూడా ఎందుకు శ్లోకం చెప్తున్నామంటే రెండో మాటగా కృష్ణుడు అంటున్నాడు, యజ్ఞదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సత్ ప్రమాణం కురుతే లోకస్థదనువర్తతే. యజ్ఞదా చరతి, సమాజంలో గొప్పవారు, సమాజంలో శ్రేష్ఠుడు, సమాజంలో పెద్దవారు ఎటువంటి పనులు చేస్తారో వారిని చూసి మనం చేయాలి అన్నారు. ఎవరైనా ఒక దేవాలయాన్ని కట్టించారంటే మనం చూడాలి, చూసి మనం కూడా నిర్మాణానికి ముందుకు వెళ్ళాలి. ఎవరైనా ఒక చెరువు తవ్వించాడంటే దానికోసం మనం కూడా ప్రయత్నించేవాళ్ళు. ఎవరైనా చక్కగా విద్య నేర్పిస్తున్నారంటే వారి కోసం చూసి మనం నేర్చుకోవాలి. మహానుభావులు ఉండబట్టే ఈరోజు ఈ భారతదేశం పుణ్యభూమి, తపోభూమి, యశోభూమి అంటున్నామంటే ఒక సత్యహరిశ్చంద్రుడు పుట్టినటువంటి భూమి, ఒక రంతిదేవుడు పుట్టినటువంటి భూమి, ఒక శివ చక్రవర్తి పుట్టిన భూమి, చివరికి ఒక హరిశ్చంద్రుడు పుట్టినటువంటి భూమి. త్యాగ భావంతో బ్రతకడమే మానవ జీవితం యొక్క లక్ష్యం. దాచుకొని శిశు బ్యాంకులు పెట్టుకుంటే ఈ దరిద్రం ఏం చేస్తుంది, అక్కడే ఉంటుంది, నువ్వు కాలగర్భంలో కలిసిపోవు. కనీసం శరీరాన్ని తగలబెట్టడానికి కూడా శరీరాలు అయినటువంటి చరిత్రలు ఈ భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ త్యాగ భావంతో ఉండాలి. అందుకే మనం వారు అన్నారు, అనిన మాటయు తప్పుట అనుచితం మని కదా ఆదశరథేంద్రుడు కాధర్మమందే, ఆడి తప్పుట దోషమని కదా సిరివేని కండలు చెండి ఇచ్చే. ఆడి తప్పుట దోషమని కదా బలి పాతాళమునకేగే, ఆడి తప్పుట దోషమని కదా హరిశ్చంద్రుడు మారగొలిచి అంత దూరము పోనేల అభ్యనాభ తనదు పలుకులు నిలుపగాదే అఖిల సంపదలు వాసి ఇడుములు గుడుచుచు మా ధర్మరాజా. చూసారా, ఆడిన మాట తప్పకుండా సత్యహరిశ్చంద్రుడు ఈ ప్రపంచానికి ఒకప్పుడు, ఇప్పుడైతే రాష్ట్రాలు అప్పుడు అఖండ భారతం ఉండేటప్పుడు చక్రవర్తి అయిన సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి ఇస్తానన్నటువంటి వాగ్దానికి యావత్తు సామ్రాజ్యాన్ని దానం చేసి చివరికి కాటి కాపరిగా అయ్యాడు. పౌరాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోల్పోయినటువంటి ఒక శివ చక్రవర్తి రంతిదేవుడు